దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? మార్నింగ్ 5 to 6 ఆరాధన వింటున్నారా మీరు? లేదంటే ఏం కాదులే అనుకుంటున్నారా? కానీ దేవుని బిడ్డలు మనందరము పట్టుదల, పౌరుషం, రోషం దేవునితో గడిపే అనుభవం కలిగి ఉండాలి. మనం ఎట్ట తయారు కావాలంటే దేవునికి సమీపస్తులుగా ఉండాలి, దేవునికి సన్నిహితులుగా ఉండాలి, దేవుని స్నేహితులుగా మారాల. ఏదో అప్పుడప్పుడు వెళ్ళి ప్రభువా స్తోత్రం అనేటట్టు కాకుండా ఫ్రెండ్షిప్. మనకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళతో ఎక్కువ మాట్లాడతా కదా. మరి నీ స్నేహితుడు ఎవరు? దేవాతి దేవుడు. అందుకనే మీ అందరినీ ప్రోత్సాహపరిచేది 5 నుంచి 6 అందరూ ప్రార్థనలలో ఉండాలి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ వస్తుంది 5 to 6. ప్రతి ఒక్కరూ పాలు పొందండి. మారు మనసు లేనివారు, ఇంకా యేసుని అంగీకరించిన వారికి, యేసు రక్షకుడు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు, మరలా ఆయన రాబోతున్నాడు. మరి యేసు ప్రభు నమ్మితే ఏంటండి? పరలోకం, పాపక్షమాపణ, నిత్య జీవం. మరి ఈ లోకంలో ఏంటండి? మరి డబ్బులు వస్తాయా, మేడలు వస్తాయా? అవి వస్తాయో రావో సెకండరీ, కానీ ఆయన కృప మాత్రం మెండుగా ఉంటుంది. చూడండి, ఒక తండ్రి తన బిడ్డలకి ఇవ్వడండి. తండ్రి కన్నా తల్లి కన్నా ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు గొప్పగా ఉండాలని కోరుకోడా? నువ్వు స్పిరిచువల్గా ఉండు, ప్రతి విషయంలో ఉన్నతంగా ఉంటావు, దేవుడు దీవిస్తాడు ఆత్మీయతలో అన్ని విధాలుగా. కాబట్టి చాలామంది శ్రమలు, బాధలు, ఒక సహోదరి బాధతో వింటుందో, ఒక సహోదరుడి వేదనతో వింటున్నాడు ఈ వాగ్దానం, లేకపోతే నెమ్మది లేకుండా మీరు వింటున్నారు. కొన్నిసార్లు ఎంతోమంది మమ్మల్ని కలిసినప్పుడు మీరు మాట్లాడుతుంటారు, మీకు చెప్పాలని సిగ్గైతుందమ్మా, చెప్పలేని బాధలు మీ వాగ్దానాలు బలపరుస్తున్నాయి, కానీ వెంటాడుతున్న పోరాటాలు. నిజమేనండి, ఇప్పుడు మీకు నేను వాగ్దానం ఇస్తున్నాను కదా, మమ్మల్ని కూడా ఎన్నో వెంటాడుతున్నాయి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుంటే దేవుడిచ్చే ఆన్సర్స్ మనకు ఒక స్ట్రెంగ్త్, ఒక బలం. అందుకే మిమ్మల్ని నేను బలపరుస్తున్నా రోజు వాగ్దానాలు చెప్పి. ఎందుకంటే ఏ బలం పొందానో ఆ బలాన్ని మీకు ఇవ్వటానికి, ఏ శక్తి పొందుతున్నాం ఆ శక్తిని, ఏది మమ్మల్ని నిలబెడుతుందో ఆ దేవాతి దేవుడి యొక్క మాటలు ఈరోజు మీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. సమస్యలు రాకమానవు, కష్టాలు రాకమానవు, శోధనలు రాకమానవు, కానీ దేవుడి కృప నీకు మెండుగా ఉంటుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం మీరందరూ ఎదురు చూస్తున్నారు దేవుని వాగ్దానం. చదువుకుందాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం 2వ మాట. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. చూడండి, ఇప్పుడు నీకు అమ్మా అనేది నిట్టూర్పు. కొంతమంది ఏడిపోయి వస్తుంటుంది, కొంతమంది నిట్టూర్పులు. ఎంతకాలం అండి అని అరవాలనిపిస్తుంది కొందరితో, ఎంతకాలం దేవుడా అని. కానీ నీకు ఒక సంతోషకరమైన దినాలు రాబోతున్నాయి. నీ జీవితంలో నీ దుఃఖమును, నీ నిట్టూర్పును ఎగిరిపోవు. చూడండి, పొట్టు వలె ఎగిరిపోయినట్టు, పక్షి వలె ఎగిరిపోయే ఆ బంధకాలు ఎగిరిపోబోతున్నాయట. నీ దుఃఖము, నిట్టూర్పుని దేవుడు ఎట్లా ఎగరగొట్టబోతున్నాడు. ఎందుకంటే నువ్వు కార్చే కన్నీరు వట్టిగపోదు కదా, నువ్వు చేసే ప్రార్థనలు ఉట్టిగపోవు కదా, నీ నిట్టూర్పు ఉట్టిగపోదు కదా, ఎవరి అన్న పక్కకు పోయి ఏడ్చని ఏడుపు వట్టిది కాదు కదా, దానికి ఒక ఫలితం ఉంటుంది. అందుకని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది. నేను ఒక పాట రాసే ఈ మధ్యలో, అది కొత్తగా మీకు రిలీజ్ కాబోతుంది. ఆ సాంగ్ చాలా కన్నీటితో, నేను ఫాస్టింగ్లో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన పాటని నేను చెప్తున్నాను. లక్షల మంది ఆ పాట ద్వారా ఆదరించబడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆ పాట ద్వారా త్వరలో అక్షయ పాడిని రిలీజ్ కాబోతుంది. ఎందుకు ఈ వాగ్దానాలు చెప్తున్నానంటే, మీ దుఃఖము, మీ నిట్టూర్పు దేవుని దృష్టిలో విలువైనవి. కానీ మనుషుల కొరకు, మనుషుల మాటల కొరకు కాదండి. మీరు అనేక ఆత్మల కొరకు ఏడవండి, మీ కుటుంబ రక్షణ కొరకు ఏడవండి. మీ మీద పడుతున్న నిందలు, గాయాలు, బాధలు అన్నీ పెట్టి ఏడుస్తున్నారు చూసారా? ఎవరన్నా అంటే ఇట్లా మొహం తిప్పుకొని వాటికి ఎందుకు పోద్దండి? అది ఏం పోదు. దేవుడి టైం ఉంది, దేవుని సమయము ఉంది. అందుకని ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? నీ దుఃఖము, నీ నిట్టూర్పు ఎగిరిపోవును. ఆమెనని చెప్పండి. నీ దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోవును అంటే ఏముంటుంది మరి నీకు? ఇక అది తొలగి ఒక సంతోషకరమైనటువంటి కార్యం జరగబోతుంది. కదా, ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాలం దేవునికి థ్యాంక్స్ చెప్పండి. అందరం ప్రార్థన చేద్దాం. దేవుడే మన పక్షంగా గొప్ప కృపను చూపబోతున్నాడు. ప్రే చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, యేసు పొందిన గాయంలో ఉన్న వారికి స్వస్థత అయ్యా. ఇంట్లో త్రాగుడు, వ్యసనములు, జోదములు, పాపములు అన్నిటి నుంచి విడిపించండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టు కేసు నుంచి విడుదల పొందాలి, అక్రమ పోరాటాల నుంచి విడుదల, నిందలు, గాయముల నుంచి విడుదల పొందాలి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ కాపాడి రక్షించి, వారున్న దేశంలో భద్రత, క్షేమం, ఉద్యోగం, వారి ఆర్థిక విషయాలు విడుదల, వారికి ఉన్న నాయన పరిస్థితులు అన్నీ మారి వారు నూతన పరచబడాలి. భారతదేశం మా ప్రియులందరినీ రక్షించి, దేశంలో ఉన్న నాయకులు, పెద్దలు, ప్రియులని
అయ్యా క్షేమకరంగా మా దేశం మా ప్రజలు ఉండాలి. దైవజనులు వారి బిడ్డల్ని మీరు కాపాడి శత్రు చేతి నుంచి విడిపించి సంఘాలని ఐక్యతలో సేవకులకు ఐక్యత మీరు దయచేయండి. జాషువా జనరేషన్ అపోస్తుల సేవ లేవాలని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఎవరెవరు ఏ రిక్వెస్ట్ పెట్టుకుని ఈ ప్రేయర్లో ఉన్నారో వారి రిక్వెస్ట్లన్నిటికీ జవాబు ఇవ్వండి. ఈరోజు గర్భం లేదని ఏడుస్తున్న గర్భాలు తెరవబడాలి. వివాహం కాని బిడ్డలకి చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు. ఎవరెవరు ఇదిగో ప్రభు అప్పుల్లో ఉన్నారో అందులోంచి విడుదల, ఉద్యోగం లేకున్న వారికి విడుదల. అయ్యా స్కూల్కి వెళ్తున్న బిడ్డల్ని కాపాడి జ్ఞానంతో ఆరోగ్యంతో రాకపోకల దూతలు ఉండాలి. కాలేజీకి యూనివర్సిటీలో హాస్టల్లో ఉన్న బిడ్డలందరినీ మీరు కాపాడండి. అయ్యా మా కల్వరి మినిస్ట్రీస్ని భద్రపరచండి. శత్రు కోటగోడలు మా సేవలో కూలిపోయి ఘనంగా 50 దినాలు అన్ని కార్యక్రమాలు జరుగును కాకని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా తండ్రి ఎవరెవరు మా కొరకు ప్రార్థిస్తున్నారో దీవిస్తున్నాం, ఎవరెవరు మాకు సపోర్ట్ చేస్తున్నారో బ్లెస్ చేస్తున్నాం. అంతేకాక ప్రభా మా యొక్క పరిచర్యని నా తండ్రి నిందించే వారిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ వారిని క్షమించి వారి మీద నీ చేతులు పెట్టి వారిని నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎవరెవరి కష్ట దుఃఖ సమయాలున్న విడుదల కలిగించి ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలకి దుఃఖమును బదులు ఆనందకరమైన సంవత్సరంగా వారికి ఉండునుగా కానీ దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు సంతోషభరితులు అవుదురుగా కానీ దీవిస్తూ ప్రతి ఒక్కరిపై నీ కృపాక్షేమం కుమ్మరించి తోడై ఉండమని యేసు రక్తముతో నాయన ఈ వాగ్దానం తీసుకున్న ప్రతి బిడ్డల్ని సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. మీ జీవితాల్లో వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడబోతున్నాయి. కాబట్టి ప్రభు నమ్మదగిన వాడు. కల్వరి మినిస్ట్రీస్ నుండి వచ్చిన ప్రతి ప్రోగ్రామ్ మన యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ ప్రవీణ్, అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారుణ్ ప్రవీణ్, కల్వరి టెస్ట్ మన ఛానల్స్ అందరూ లైక్ చేసి షేర్ చేసి అందరికీ తెలియజేయండి. ఆగస్టు 15 యవనస్తులు, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ 15th ఆగస్ట్ యవనస్తులు కూడిక కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర ఉదయం 10 నుంచి 2 అద్భుతమైన ఆరాధన, వర్తమానం, వ్యక్తిగత ప్రార్థనలు ఉంటాయి. బెల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో బెల్లంపల్లిలో యవనస్తుల కూడిక మరి 15th ఆగస్టు 10 నుంచి 2. కాబట్టి సిద్ధపడండి. ఆగస్టు 29 50 దినాల ప్రారంభ సభ, లక్షల వేల మందితో కూడినటువంటి 11 సంవత్సరాలు జరిగిందండి. ఈ 12వ సంవత్సరాలు మనందరం కూడుకొని మరి ఆగస్టు 29 7 గంటలకి ప్రారంభ సభలో పాలు పొందుదాం. అక్టోబర్ 17 ముగింపు సభ. ఈ మధ్యకాలంలో వేల లక్షల మంది వచ్చి ప్రార్థనలో పాలు పొందాం, దైవవర్తమానం పొందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.